ఇక మా చేతుల్లోనే తెలంగాణ సేఫ్, మళ్ళా మాకే ఓటేయిర్రి. అబ్బా ఎంత మంచి మాట చెప్పిండు చూసిరా. ఇప్పుడు తెలంగాణ ఇలా చేతుల్లోనే సేఫ్గా ఉందంట. దేనికి సేఫ్ ఉంది? 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నందుక, పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుక, కరెంటు సరిగ్గా ఇవ్వకపోయినందుక, ఇంకా పింఛను పెంచినందుక ఎట్లా సేఫ్ ఉంది తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సేఫ్ ఉంది? నువ్వు వచ్చి 60 రోజులు కాకముందుకే 60 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్నటువంటి కృష్ణా నీళ్ళని తీసుకుపోయి మళ్ళీ మోడీకి అప్పచెప్పినావు. నువ్వు వచ్చి 60 రోజులు కాకముందుకే గోదావరి జిల్లాలు అట్లా కిందికి వారిపోతూ ఉన్నాయి, మనం ఎత్తుకోలేకపోతా ఉన్నాం. కాళేశ్వరాన్ని బొందబెట్టేటువంటి కార్యక్రమం విజయవంతంగా చేస్తూ ఉన్నావు నువ్వు. దాన్ని బొందబెట్టాలే, తుమ్మిడేటి దగ్గర నీ బ్యారేజ్ కట్టి ఎత్తుకొచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. ఇవన్నీ చరిత్ర మర్చిపోయింది అనుకుంటున్నావా? చరిత్ర మర్చిపోయేటువంటి విధంగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? సో కాబట్టి మిత్రులారా తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో అన్ని దొంగ హామీలు, అన్ని దొంగ ముచ్చట్లే చెప్తా ఉన్నాడు. మా చేతుల్లోనే తెలంగాణ సేఫ్, మళ్ళా మాకే ఓటేయిరి అంటూ ఉన్నాడు. ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభలో రేవంత్, మారణ హోమానికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణం. ఇంద్రవెల్లి ఇష్యూపై అప్పుడే సారీ చెప్పినా అంటే నువ్వు సారీ చెప్పేస్తే 250 మంది కుటుంబాలు, 250 మంది చనిపోయినటువంటి వాళ్ళ చావులకు సరిసమానం అయిపోతుందా? ఈయన సారీ చెప్పంగానే, క్షమాపణలు చెప్పంగానే అంతా చేసినటువంటి గాయము, మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ మాఫీ అయిపోతాయా? తెలంగాణ ప్రజలారా మనమే ఆలోచించుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలారా, మిమ్మల్ని వంచినటువంటి వాడే ఇవాళ పాలకుడయ్యి, మిమ్మల్ని నరికినటువంటి వాడే ఇవాళ పాలకుడై మీ దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. సో కాబట్టి మీరు మోసపోతే మళ్ళా గోసపడతారు. మిమ్మల్ని కేవలం ఎన్నికల ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సర్కారు కూలిపోతుందంటే మూతి పనులు రాలుతాయి. 2 లక్షల్లో 7,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతాం. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్లు ఫ్రీ. ఇంద్రవెల్లి సాక్షిగా అందమైనటువంటి అబద్ధాలు చెప్పినా రేవంత్ రెడ్డి మామూలు అబద్ధాలు చెప్పలే. ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినో మన పత్రికలో క్లియర్గా రాసుకొచ్చినాం, ఒకసారి చదువుదాం. నీ అయ్యా ఎవడ్రా పండబెట్టి దొక్కుతాం, మూతి పనులు రాలుతాయి. ఇది ఈయన మాట్లాడేటువంటి భాష, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి భాష. ఈ సుభాషితాలు ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. చూడండి మీరు ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రినా? గిదే మాట గింత మటుకు గిదే ముచ్చట పుసుకున ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుంటే ఈ మీడియా ఛానళ్ళు, ఈ పేపర్లు ఎంత గగ్గోలు పెట్టే తెలుసా? కేసీఆర్ గిట్లా మాట్లాడతాడా? గింత దిగజారిపోయి మాట్లాడతాడా? వీడే గతంలో ఒకసారి పెట్టిండు. వీడే ఈ ఆంధ్రజ్యోతోడు. ఇక చూడండి ఒకసారి, ఇగో ఆంధ్రజ్యోతోడు గతంలో ఎట్లా రాశాడు చూసండు. కేసీఆర్ వెకిలితనం పైన జనాల అసహనం. మరి ఇదేంటిదిరా బూతుకిట్టి? వీడు పొద్దుగా లేస్తే అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. మరి ఇదేంటిది? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఇవి సుభాషితాలా? ఆయనదేం వెకిలితనం అయింది కేసీఆర్ది. మరి ఇవేంటివిరా? నీ అయ్యా ఎవడ్రా పండబెట్టి తొక్కుతావంట. ఎవరిని తొక్కుతావు నువ్వు? నీ కథ ఎంత, నీ హైట్ ఎంత, నీ పర్సనాలిటీ ఎంత, నువ్వెంత, నీ బతికెంత? ఎవరిని తొక్కుతావు నువ్వు? ఎందుకు చూస్తా ఉన్నావు తెలంగాణ రాష్ట్రంలో? తొక్కుదు బాగు బిడ్డ, తొక్కుదు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఓడొక్తాడో అర్థమవుతుంది నీకు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తొక్కేటోడెవడో, తొక్కించుకునేటోడెవడు, పడేటోడెవడు, పండబెట్టి తొక్కేటోడెవడో మీకు తెలుస్తుంది. ఇక చూడండి, నీ అయ్యా ఎవడ్రా పండబెట్టి తొక్కుతాం, మూతి పనులు రాలుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేది? ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే యాప చెట్టుకు కోదండమేసి లాగో తొండలిడవండి అని పిలుపునిచ్చారు. నీ అయ్యా నీ కాందాన్ మొత్తం వచ్చిన బొక్కబోర్ల వండబెట్టి తొక్కుతాం. ఎవడన్నా 3 నెలలకో 6 నెలలకో ప్రభుత్వం పడుతుందని అంటే మూతి పనులు రాలుతాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక చూడండి, అసలు ఎవరన్నా 6 నెలల ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నారా? ఈ పేపర్లు రాసుకున్నాయి వాళ్ళు. బీఆర్ఎస్ ఏదో సమీక్ష పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుంటే, ప్రజలు తిరగబడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటే, ఈ పేపర్లే రాసుకున్నాయి, ఈ 3 పత్రికలే రాసుకున్నాయి, ఆ దిశ అనేటువంటి పత్రికలు వీళ్ళే రాసుకొని ఆ మాట ఎవరు అనలే ఇప్పటిదాకా. ప్రభుత్వాన్ని దించేస్తాం, కూలగొట్టేస్తాం అని చెప్పేసి ఎవరో చిన్న చిత్తగా కార్యకర్తలు సోషల్ మీడియాలో అక్కడిక్కడ పెడితే పెట్టవచ్చును, కానీ ఎక్కడ కూడా పై స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు అనలే మరి ప్రభుత్వాన్ని వడగొడతా అని. మరి నీకెందుకు అనిపిస్తూ ఉంది అంటే ఇది ఒక డ్రామా స్టార్ట్ చేసి వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రం లేదు కాపాడుకోవడం. కాబట్టి నేను ఆ గుంపు మొత్తం తీసుకొని నేను బీజేపీలోకి అక్కడ ప్రభుత్వాన్ని నేను కాపాడుకుంటా అని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో కాబట్టి అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. తుమ్మిడెట్టి ప్రాజెక్టు కడతాం. కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు మూసేసే కుట్ర చేస్తోంది. చాలా కాలంగా సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు సీఎం మాటలు మరింత బలాన్ని ఇచ్చాయి. తుమ్మిడిహెట్టి
దగ్గర ప్రాజెక్టు కడతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర కొత్తగా ప్రాజెక్టులు కట్టాలనే ఉద్దేశంతోనే మొదటి నుంచి కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమనేటువంటి విషయంపై స్పష్టత వచ్చింది. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పక్కకు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఇక చూడండి, మేము ఇది ఏనాడు చెప్పినాం, డిసెంబర్ 18 తారీఖు చెప్పినాం. వీళ్ళు కాళేశ్వరం మీద ఏదో ఈకెలు వీకేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేయగానే మాకు అర్థమైపోయింది సినిమా. ఏది తెలంగాణను ప్రేమించడం ఎవరికైనా అర్థమైంది, ఎవరికైనా అర్థమైపోతుంది. వాళ్ళు కాళేశ్వరాన్ని బంద్ పెడతారు, తుమ్మిడిహెట్టిని బూచిగా చూపిస్తారు, దాన్ని బంద్ పెడతారు. దాన్ని బంద్ పెట్టేసి మొత్తం ఎక్కడ పోతారంటే మన మేడిగడ్డని బూచిగా చూపించి తుమ్మిడిహెట్టి దగ్గరికి పోతారు. ఆడ కాంట్రాక్టర్లకు ఇలా మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తారు. దాన్ని ఇచ్చేసి దాంట్లో కమిషన్ వస్తుంది, ఒక్కొక్కడు 1000 కోట్లు బొక్కుతారు అని చెప్పేసి మేము ఆయాలనే చెప్పినాం. సో కాబట్టి అదే జరుగుతూ ఉంది, అదే అడుగులు పడుతూ ఉన్నాయి. చూడండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం, 7000 ఇచ్చినాం. ఇట్లా ఉన్నది నా కథ. 7000 ఉద్యోగాలు అప్పుడే ఇచ్చేసినంట. ఇవి రానట్టు 15,000 ఉద్యోగాలు గత ప్రభుత్వమే ఫిలప్ చేసింది కానిస్టేబుల్ అయ్యి. అవి ఇప్పుడు 7,000 22,000 ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలు వేసుకొని సిగ్గు లేకుండా దాన్ని ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక 2వ పేజీ చూద్దాం. ఇంకొకటి ఏంది, స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు మేమే ఇచ్చినామంట. ఏం చెప్పాలి చెప్పురి. ఇక 200 యూనిట్ల కరెంటు కండిషన్ అప్లై. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్లు. ఒక్క హామీ 2 ఎలక్షన్లు, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒకే హామీతో 2 ఎలక్షన్లు మేనేజ్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు చెప్పేసి ఒక 6 గ్యారంటీల కార్డులు ఇచ్చి పేరు చూసినాం ఇంట్లో ఊర్లల్లో. అవి 4 గీక్కోవడానికి తప్ప దేనికి పనికి రావు. కానీ మళ్ళీ అవే గ్యారంటీ కార్డులను చూపించి మళ్ళీ ఎన్నికలలో ఓట్లు అడుగుతూ ఉన్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ప్రచారం చేసుకున్నారు కదా ఈ 6 గ్యారంటీలు పట్టుకొని. ఇదే 6 గ్యారంటీలతోటి 4 గీక్కోవడానికి పనికొచ్చేటువంటి ఆ గ్యారంటీ కార్డులను మళ్ళీ ఇప్పుడు వాడుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మాకే ఓట్లు వేయరి, ఇప్పుడు మీకు ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు కావాలంటే మాకు ఓట్లు వేస్తేనే అమలు అవుతాయి అని చెప్పేసి కలలు అంటా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, ఓట్లు అడుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఎవరికి ఓట్లు వేస్తారు పార్లమెంట్లో అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం అనుకో, కరెంటు రాకపోయినా, పింఛన్ రాకపోయినా, రైతు బంధు రాకపోయినా, ఏది రాకపోయినా నాకే ప్రజలు ఓట్లు వేసిరంటే ఇంకా నేను ఏమి ఇవ్వకపోయినా ఏం కాదు అని చెప్పేసి అన్ని బంధు పెట్టేస్తాడు. చెప్తున్నా కదా నేను, ఈసారే రైతు బంధు, వచ్చేసారికి రైతు బంధు ఉండదు. ఇది రాసి పెట్టుకోండి, ఇది 100% నిజం కాబోతా ఉంది. నేను మొత్తుకున్న ఎన్నికలకు ముందు మీరు ఎవరైనా చాలామంది చూడవచ్చు నా వీడియోలని. వీళ్ళు వస్తే రైతు బంధు ఆగమవుతుంది, ఇబ్బంది అవుతుంది, వీళ్ళు దాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకైతే రైతు భరోసా అనేటువంటి స్కీమ్ చూస్తే దాంట్లో ఏది కూడా ఇంప్లిమెంటేషన్కి అనుకూలంగా లేవు, అది చూస్తూ ఉంటే తేడా కొడతా ఉంది అని చెప్పేసి. కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తావు, పట్టేదారులను ఎట్లా గుర్తిస్తావు, వ్యవసాయ కూలీని ఎట్లా గుర్తిస్తావు అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ఇది పెద్ద డ్రామా ఉన్నది అని చెప్పేసి ఆ రోజే చెప్పినాం. దానికి తోడు రైతు బీమా బంధు పెడతారు అని చెప్పినాం. ఇలా అదే బంధు పెట్టేసారు. అప్పుడే రైతు బంధు ఈ ఒక్కసారికే వస్తుంది, మనకు వచ్చేసారికి రైతు బంధు రాదు. మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటే ఎట్టా తప్పకుండా మాకే ఓట్లు వేస్తారు ప్రజలు. ఇంకా 5 ఏళ్ళ దాకా మాకు ఎన్నికలు లేదు, మమ్మల్ని పీకేటోడు ఎవడు, మమ్మల్ని అడిగేటోడు ఎవడు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, రైతు బంధు బంధు పెడతారు, పింఛన్లు బంధు పెడతారు, సగానికి కట్ చేస్తారు, అన్నింటికి తెల్ల రేషన్ కార్డు క్రైటీరియా పెడతారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే నీకు రైతు బంధు. అది కూడా 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరమో పెడతారు. నాకు తెలిసి గట్టిగా 2 ఎకరాలు పెట్టేటట్టు అవకాశం 2-3 ఎకరాలు పెడతారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందరికి కట్ చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ పనితనం అన్నమాట. సో ఇట్లా సీమాంధ్ర పాలకులదే ఇంద్రవెల్లి రక్తపాతం అని చెప్పేసి గత కాంగ్రెస్ పాలకుల మీద నూకేసి ఈయన కాంగ్రెస్ వాడే, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, సిగ్గు లేకుండా నేను ఒక మాట మాట్లాడి వచ్చాను గది. సో కాబట్టి నువ్వు నీతులు మాట్లాడితే, నువ్వు పద్ధతిగా మాట్లాడితే అవతల కూడా పద్ధతిగానే మాట్లాడతారు. నువ్వు అరైతురై కొడితే అదే అరైతురై కొట్టనీక తెలంగాణ సమాజం ఏ మాత్రం కూడా వెనకకు పోదు. నువ్వు ఎవడ్రా అంటే నువ్వెవడ్రా అని చెప్పేసి అంటందుకు కూడా ఈ సమాజం ఏమాత్రం భయపడదు. నీ పోలీసులకో, నీ కేసులకో ఇంకేదో భయపడి అయ్యో ముఖ్యమంత్రి కాబట్టి అనొచ్చు, మనం అనకూడదు అని చెప్పేసి భయపడతారు అనుకున్నటువంటి భ్రమలు మీకు ఉంటే దాన్ని తొలగించుకోండి. నువ్వు ఎట్లా ఇస్తే అట్లనే వస్తుంది రివర్స్లో. నువ్వు అరే అంటే అరే అంటారు, బిడ్డ అంటే బిడ్డ అంటాము, గారు అంటే సారు అంటాము, ఇట్లనే ఉంటుంది లెక్క. లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. నువ్వు మాట్లాడినటువంటి బూతులకు నీ తెలివిలేని తనానికి ఇది ఒక నిదర్శనం.